ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్నోవేటివ్ ఐడియాస్ విత్ విను. ఈ రోజు వీడియోలో అయితే మొత్తం చీకు బర్త్డే సెలబ్రేషన్ గురించి అయితే ఉండబోతుంది. ఈ వ్లాగ్ చేయాలి అని అయితే అస్సలు ప్లాన్ చేసుకోలేదన్నమాట. అన్‌ప్లాన్డ్ వ్లాగ్ అన్నమాట. ఏదో ఫ్లోలో తీస్తున్నాను. ఏమేమి వీడియోస్ తీస్తాను, ఏమేమి అప్లోడ్ చేస్తానో నాకే తెలీదు. బట్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. మీకు కొన్ని టిప్స్ కూడా ఇవ్వబోతున్నాను. నాకైతే డెకరేషన్స్ అవి చేయాలంటే చాలా ఇష్టం అనమాట. కానీ బెలూన్ డెకరేషన్ అయితే ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను. అంతేకాకుండా ఈసారి నేను చేసిన కేక్ డెకర్ కూడా చాలా బాగా కుదిరింది. అందరూ కేక్ డెకర్ నేనే చేశాను అంటే, కప్ కేక్స్ కూడా నువ్వే చేసావా, రెసిపీ పెట్టచ్చు కదా అన్నారు. నేను తెప్పించానా, చేశానా, డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో ఇస్తాను. లాస్ట్ వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇదైతే చీకు బర్త్డే గిఫ్ట్ అనమాట. సర్ప్రైజ్ గా 2 days బ్యాక్ వెళ్ళి తీసుకొచ్చాము. ఇక్కడైతే నేను చీకు వాళ్ళ టీచర్స్ కి ఇవ్వడానికి క్యారమెల్ బ్రెడ్ పుడింగ్ అయితే చేస్తున్నాను. ఇదైతే చీకు బర్త్డే బిఫోర్ డేనే నేనైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే రెసిపీ అయితే షేర్ చేయట్లేదు, ఎందుకంటే నా ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను క్యారమెల్ బ్రెడ్ పుడింగ్ ఎలా చేయాలి అనేసి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, కావాలంటే చెక్ చేయొచ్చు. ఈరోజు అయితే 23rd March చీకు బర్త్డే, 4th year బర్త్డే. అప్పుడే 4 years కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే అర్లీ మార్నింగ్ చీకుకి బర్త్డే సర్ప్రైజ్ రివీల్ చేయడానికైతే నేను ఇలా ప్లాన్ చేశాను. అదే 2 days బ్యాక్ గిఫ్ట్ తీసుకున్నాను కదా చీకుకి బైక్, అదైతే రివీల్ చేయబోతున్నాను. చీకు అయితే చాలా సర్ప్రైజ్ అయ్యాడు అనమాట. వాడికి చాలా నచ్చేసింది. చీకు రియాక్షన్స్ చూడాలి అనుకుంటే షార్ట్స్లో అప్లోడ్ చేశాను అనమాట వీడియో, అక్కడైతే చూసేయచ్చు మీరు. ఫైనలీ చీకుని అయితే స్కూల్కి పంపించేశాను. చీకు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనైతే అన్ని డెకోర్ ఐటమ్స్ అయితే తీసి పెట్టుకున్నాను. చూసారా, ఇంత మినిమల్ డెకోర్ ఐటమ్స్తో నేను డెకరేషన్ అయితే ఫుల్ కంప్లీట్ చేశాను. వీడియో లాస్ట్ వరకు చూసి డెకరేషన్ ఎలా చేశానో కూడా కమెంట్ చేసి చెప్పడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇప్పుడైతే నేను చీకు వాళ్ళ టీచర్స్కి ఇవ్వడానికి పుడ్డింగ్ అయితే ప్యాకింగ్ చేస్తున్నాను. ఈ పుడ్డింగ్ చేయడం అయితే చాలా ఈజీ. ఇందాక నేను మోల్డ్ ట్రాన్స్ఫర్ చేశాను కదా, చేసిన తర్వాత కుక్కర్లో 20 to 30 minutes అయితే కుక్ చేసుకోవాలి. రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత జస్ట్ ఒక 3 to 4 hours మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకొని కూల్గా సర్వ్ చేసుకొని తినేయచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి టైం ఆల్రెడీ 1:30 అవుతుంది అనమాట. నేనైతే 2 o'clock చీకు వాళ్ళ స్కూల్కి వెళ్ళి ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేపించి చీకుని అయితే ఇంటికి తీసుకొచ్చేస్తాను. ఇవైతే మీకు కూడా తెలిసే ఉంటుంది, క్యూట్ ఎరేజెస్ అనమాట. చీకు వాళ్ళ ఫ్రెండ్స్ కి ఇవ్వడానికి అయితే తెప్పించాను. చిన్నపిల్లలకి ఇవి చాలా ఇష్టం అవుతాయి కదా, అందుకే డోనట్స్, ఐస్ క్రీమ్, లాలీపాప్ ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. నాకైతే చాలా క్యూట్ గా అనిపించాయి. ఈ ఎరేజర్స్ తో పాటు చీకు వాళ్ళ ఫ్రెండ్స్ కి చాక్లెట్స్ ఇవ్వకుండా నేనైతే డేట్స్ ఇలా ప్యాక్ చేసేసి ఇచ్చానమాట. సిల్వర్ ఫాయిల్ లో వ్రాప్ చేసేసి ఇచ్చాను. ఈ రోజు చీకు వాళ్ళ స్కూల్కి వెళ్ళి ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేపించేటప్పుడు నాకైతే ఓల్డ్ మెమరీస్ అన్ని గుర్తొచ్చాయి అనమాట. స్కూల్లో మన ఫ్రెండ్స్ బర్త్డేస్ ఉన్నప్పుడు మన బర్త్డేస్ ఉన్నప్పుడు మన ఫ్రెండ్స్ మన చేతిలో వచ్చి చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేపించేవాళ్ళు. మీకు గుర్తుందా? మీరు కూడా అలానే చేసేవాళ్ళ? ఎవరెవరైతే కప్ కేక్స్ రెసిపీ అడిగారో ఈ వీడియో అయితే చూసేయండి. నేనైతే కప్ కేక్స్ అయితే చేయలేదన్నమాట. జస్ట్ ఫేక్ కప్ కేక్స్ అయితే క్రియేట్ చేశాను. ఎలా చేశాను అనుకుంటున్నారా? ఆల్రెడీ ఇంట్లో ఉన్న యూజ్ అండ్ త్రో టీ కప్స్ అయితే తీసుకున్నాను. కింద బేస్ కప్ వచ్చి ఇలా పేపర్ అయితే రోల్ చేశాను. పైన ఇంకొక కప్ వచ్చి కట్ చేసి హాఫ్ కప్ అయితే లోపల పెట్టాను. దానిపైన ఇలా అయితే క్రీమ్ అంతా స్ప్రెడ్ చేసుకున్నాను. ఇదైతే పేస్ట్రీస్ పైన యూజ్ చేసి విప్డ్ క్రీమ్ అయితే కాదు, నార్మల్ కేక్ పైన యూజ్ చేసే క్రీమ్ అన్నమాట. నేను ఆ నార్మల్ క్రీమ్ తో అయినా సరే చాలా బాగా డిజైన్ చేయాలి అనుకున్నాను, కానీ అస్సలు అవ్వలేదు. టైం అయితే అయిపోయింది. సో ఇలా గజ్జి బిజీ అయినా సరే ఎలాగో చాలా క్లీన్ గా అనిపించింది, క్యూట్ గా అనిపించాయి కప్ కేక్స్ అయితే. ఇవైతే చేయడం చాలా ఈజీ అనిపించింది. ఒక 1 week 10 days బిఫోరే కూడా మీ కప్స్ అయితే రెడీ చేసి పెట్టుకొని బర్త్డే రోజు మీరు ఇలా క్రీమ్ ఫిల్ చేసుకుంటే కూడా సరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేక్ కప్ కేక్స్ ఐడియా ఎలా వచ్చింది అంటే, ఇంట్లో మేమైతే చాలా సింపుల్ గా అయితే బర్త్డే ప్లాన్ చేసాము. నేను, మా హస్బెండ్, చీకు అండ్ మా అత్తగారు మాత్రమే, ఎవరిని అయితే ఇన్వైట్ చేయలేదు. సో మళ్ళీ కప్ కేక్స్ ఎందుకు, ఫేక్ కప్ కేక్స్ అయితే ఆర్డర్ చేద్దాం అనుకున్నాను. ఆన్లైన్ లో కూడా ట్రై చేశాను. 4000 5000 ఉందన్నమాట. కరెక్ట్, మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు, బట్ నాకైతే అంత వర్త్ అనిపించలేదు. సో అప్పుడు నాకు ఈ ఐడియా వచ్చింది, ఫేక్ కప్ కేక్స్ నేనే చేద్దాము అని. మీరు ఇక్కడ చూసినట్లయితే ఎలిఫెంట్ కేక్ స్టాండ్, జీబ్రా కప్ కేక్ స్టాండ్ అయితే చాలా బాగా కుదిరింది కదా. ఈ క్యూట్ అనిమల్ కట్అవుట్స్ అయితే నేనే ప్రింట్అవుట్ తీపిచ్చి కటింగ్స్ చేసుకున్నాను అనమాట. చాలా నచ్చేసింది నాకు. ఈ కేక్ డెకర్ నేనే చేశాను అని చెప్పాను కదా. ఇక్కడ కేక్ టేస్ట్ అయితే బాగానే చేస్తారు, కానీ నాకు డెకర్ ఎందుకు అంత నచ్చదు. సో ఇంకా థీమ్ కేక్ చెప్పామంటే ఇంకెలా చేస్తారు అనేసి నేనే రెడీ చేద్దాం అనుకున్నాను. ఈ క్యూట్ బాల్స్ వచ్చేసి రీయూజబుల్ కేక్ టాపర్స్ అనమాట. సింగిల్ ప్యాక్ 80 rupees పడింది. నేను 2 colors తీసుకున్నాను. ఈ అనిమల్ టాపర్ నేను ఒక టాయ్ షాప్ లో తీసుకున్నాను అనమాట. ఇవి జనరల్ గా మనం పిల్లలకి ఇచ్చే అనిమల్ టాయ్స్ అంతే, కానీ ఇలా యూజ్ చేశాను. చాలా బాగుంది కదా. ఇవైతే మనం అందరూ ఇష్టంగా తింటాం కదా, వేఫీ రోల్స్ లేదా చాకో రోల్స్ అంటాం కదా, అవే అనమాట. ఎడ్జెస్ లో ఇలా కట్ చేసి పెట్టుకున్నాము. ఇవి పెట్టిన తర్వాత ఫుల్ జంగల్ థీమ్ కేక్ అయితే రెడీ అయిపోయింది.
ఈ కప్ కేక్ టాపర్స్ వచ్చి నేను బేకీ అనే స్టోర్ లో తీసుకున్నాను. చాలా రీజనబుల్ గా వచ్చింది. నాకు 1 ప్యాక్ 20 రూపీస్ లో వచ్చేసింది అనమాట. ఆన్లైన్ లో చాలా ప్రైస్ అనిపించింది. ఇప్పుడైతే ఓవరాల్ లుక్ అయితే చూపించేస్తాను, చూసేయండి. ఇక్కడ స్వింగ్ ఉంది కదా, టెడ్డీ బేర్ పెట్టాను. అది కూడా జస్ట్ ఒక 5 minutes లో ఈ స్వింగ్ అయితే రెడీ అయిపోయింది. మంకీ కూడా నేను అమెజాన్ లో తీసుకున్నాను. అన్నీ ఓకే, కానీ ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలో అక్కడ అన్ని పెట్టేశాను. నేనైతే ముందే డిసైడ్ అయిపోయాను ఎక్కడ ఏం పెట్టాలి అని. సో చాలా ఈజీగా అయిపోయింది. కానీ ఈ బెలూన్ ఆర్చ్ ఉందే 1 hour సతాయిచ్చింది. ఈ బెలూన్స్ అన్ని బ్లో చేయడానికి నేనైతే బెలూన్ పంప్ అయితే తీసుకున్నాను. 20 minutes లో బెలూన్స్ అన్ని రెడీ అయిపోయాయి. ఇంకో 5 minutes లో ఈ రోల్ యూజ్ చేసి బెలూన్ ఆర్చ్ అయితే రెడీ చేసేసాను. కానీ ఈ ప్లేస్ లో సెట్ చేయడానికి 1 hour టైం పట్టిందనమాట. ఎన్నిసార్లు పెట్టినా పడిపోతూనే ఉంది. సో ఫైనల్లీ కుషేలు వచ్చిన తర్వాత వాళ్ళ హెల్ప్ చేస్తే గానీ నాకు ఇదైతే పెట్టడానికి అవ్వలేదన్నమాట. ఈ క్యూట్ అనిమల్ కట్అవుట్స్ మాత్రమే కాకుండా బ్యాక్గ్రౌండ్ లో ఉన్న హ్యాపీ బర్త్డే అని రస్టిక్ కలర్ ఫ్రేమ్ కూడా నేనే రెడీ చేసుకున్నాను. నేనైతే జస్ట్ 1 week బిఫోర్ అయితే ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఈ థీమ్ చెయ్యాలి, ఈ ప్రాప్స్ తీసుకోవాలి, ఇలా సెట్ చేసుకోవాలి అని. అంత తక్కువ టైంలోనే ఈ కట్అవుట్స్, బ్యాక్ డ్రాప్స్ అన్ని సెట్ చేసుకున్నాను. అన్ని చాలా బాగా కుదిరాయి, కానీ ఒక చిన్న థింగ్ అయితే మిస్ అయ్యాను అనిపించింది. ఫ్లోర్ మ్యాట్ వేసింటే ఇంకా చాలా బాగుండు అనిపించింది. ఫైనల్లీ ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా చాలా బాగా వచ్చాయన్నమాట. నాకైతే ఈ కట్అవుట్స్ చాలా క్యూట్ అనిపించింది. డైనోసర్స్, డీర్, లయన్, ఎలిఫెంట్ ఇవన్నీ చాలా క్యూట్ అనిపించింది. నేనైతే ఇవి క్యాన్వా యాప్ లో ఇలా సెట్ చేసి ఇది ప్రింట్అవుట్ తీపిచ్చి నేను కట్అవుట్స్ అయితే కట్ చేసుకున్నాను. వాళ్ళు యూజ్ చేసిన బోర్డ్ మెటీరియల్ పేరు అయితే నాకు గుర్తులేదు, బట్ వాళ్ళు ఈ సైజ్ కి ఇంత అమౌంట్ అనేది ఫిక్స్ చేస్తారు. నేను తీసుకున్న ఐటమ్స్ కి 1800 రూపీస్ అయితే అయింది. నేనైతే ముందే ప్లాన్ చేసి చాలా మినిమల్ డెకోర్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను. తీసుకున్న ప్రతి ఐటమ్ కూడా ఏది వేస్ట్ చేయకుండా యూజ్ చేశాను. అలాగే ఏమేమి తీసుకున్నాను అని కూడా ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. ఇవైతే 6 piece కేక్ టాపర్స్ అన్నమాట. కప్ కేక్స్ కన్నా యూజ్ చేయొచ్చు, కేక్ కన్నా యూజ్ చేయొచ్చు. బేకీ అనే స్టోర్ లో తీసుకున్నాను. జస్ట్ నాకు 20 రూపీస్ అయితే పడింది. ఈ అనిమల్స్ కూడా నేను చెప్పాను కదా, ఒక టాయ్ షాప్ లో అయితే తీసుకున్నాను. బేకీ అని చెప్పాను కదా, అదే స్టోర్ లో రీయూజబుల్ కప్ కేక్ స్టాండ్ అయితే తీసుకున్నాను. వాళ్ళ స్టోర్ లో 2 tier, 3 tier అండ్ 5 tier స్టాండ్ అయితే ఉంది. నేనైతే 3 tier కప్ కేక్ స్టాండ్ అయితే తీసుకున్నాను. ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి. నేనైతే ఇది అన్నిటికీ యూజ్ అవుతుంది కదా అని రోజ్ గోల్డ్ అయితే తీసుకున్నాను. నాకైతే ఇది జస్ట్ 200 రూపీస్ లో చిక్కింది. ఈ లీఫ్ స్ట్రింగ్స్ వచ్చి చాలా వెరైటీస్ వస్తాయన్నమాట. నేను వెళ్ళిన స్టోర్ లో ఇది నాకు రీజనబుల్ అనిపించింది, బట్ ఇంకా చాలా వెరైటీస్ అయితే వస్తాయి, మీరు ట్రై చేయొచ్చు. ఇది నాకు 12 స్ట్రింగ్స్ కలిపి 300 రూపీస్ కి అయితే వచ్చింది. ఇదైతే ఎలక్ట్రిక్ బెలూన్ పంప్ అన్నమాట. ఆన్లైన్ లో 500 రూపీసే ఉంది, బట్ స్టోర్ కి వెళ్ళి తీసుకుంటే 750 రూపీస్ చెప్పాడు. బట్ నాకు ఆన్లైన్ లో బుక్ చేస్తే నాకు కావాల్సిన టైం కి రాదు అని అక్కడే బార్గెన్ చేసి 550 రూపీస్ కి అయితే తీసుకున్నాను. నేను బెలూన్స్ కూడా చాలా కలర్స్ అయితే తీసుకోలేదు, జస్ట్ 3 కలర్స్ తీసుకున్నాను. అండ్ ఇంకొకటి జిరాఫీ ప్రింట్స్ ఉన్నది అయితే తీసుకున్నాను అనమాట. తర్వాత నేను రెడీ చేసుకున్న బెలూన్ ఆర్చ్ కి ఈ ఆర్చ్ రోల్ అయితే చాలా బాగా యూజ్ అయింది. ఇదైతే నాకు 100 రూపీస్ కి ఒక రోల్ అయితే వచ్చింది. నేను చేశాను కదా బెలూన్ ఆర్చ్, ఈ సైజ్ అయితే మనం జస్ట్ 5 minutes లోపల కంప్లీట్ చేసుకోవచ్చు, అంత ఈజీ. ఈ వుడ్ పీస్ అయితే ఆల్రెడీ ఇంట్లోనే ఉండింది అనమాట దివ్యక్క దగ్గర. నేనైతే తీసుకొని వచ్చి ఇలాంటి వైట్ రోప్స్ తీసుకొని ఇలా స్వింగ్ లాగా అయితే రెడీ చేసేసాను. ఈ వుడెన్ టేబుల్ చూసారా ఎంత రియలిస్టిక్ గా ఉందో, థీమ్ కి కూడా సెట్ అయిపోతుంది అనేసి నా కో-సిస్టర్ దివ్యక్క ఇంట్లో ఆల్రెడీ ఉండింది, సో అదే తెచ్చుకున్నాను. ఇవి రీయూజబుల్ కేక్ టాపర్స్ అన్నమాట. 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. 1 ప్యాకెట్ 80 రూపీస్ పడింది. బేజ్ అండ్ ఆరెంజ్ కలర్స్ అయితే తీసుకున్నాను. ఈ బాల్స్ అయితే చాలా ఈజీగా చాలా వేస్ట్ లో మనం యూజ్ చేసుకోవచ్చు కేక్ టాపర్స్ గా. ఇదైతే ఫోల్డబుల్ పేపర్ టేబుల్ అన్నమాట. ఇదైతే పేపర్ లాగా ఉండదు, చాలా థిక్నెస్ ఉంటుంది, చాలా థిక్ కార్డ్బోర్డ్ లాగా ఉంటుంది. ఇదైతే 2300 రూపీస్ అయితే పడింది. 5 pieces వచ్చాయి. స్మాలర్ సైజ్ వచ్చి 30 centimeters ఉంటుంది అండ్ బిగ్గర్ సైజ్ వచ్చి 100 centimeters ఉంటుంది. ఇప్పుడు నేను చూపించిండేది 40 centimeters అన్నమాట. ఇవైతే మనం చాలా వేస్ లో యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి ఫంక్షన్, ఎలాంటి పార్టీస్ అయినా మనం టేబుల్ కోసం అయితే ఇవి యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. బెస్ట్ ఆప్షన్. ఇక్కడైతే మీరు చూడొచ్చు 5 pieces కూడా ఒకే ఫ్రేమ్ లో పెట్టి చూపిస్తున్నాను, సైజెస్ మీకు అర్థమవుతుంది అని. మీరు ఇంకా చీకు బర్త్డే రీల్స్ చూడలేదు అంటే యూట్యూబ్ షార్ట్స్ లో అప్లోడ్ చేశాను, అవన్నీ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.